కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ పులి. రచయిత, సంపాదకులు ఎన్ జగన్నాథ శర్మ గారు రచించిన కథ ఇది. రచయిత గురించిన వివరాలకి, వీరివే మరికొన్ని కథలు వినాలనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసిన లింక్లో గమనించగలరు. మరి వినండి, ఎన్ జగన్నాథ శర్మ గారి పులి కథ. అది గదిగో, ఏటి పులి? పులా? ఎక్కడా? ఎక్కడంటే గాలికి ఊగిపోతున్న చింత చెట్టు చూసావా? చూశాను. ఆ చెట్టు మించి చూడు, బోడికొండ కనిపిస్తుందా? కనిపిస్తోంది. బోడికొండ మీద పొయ్యిరాళ్ళ 3 బండలున్నాయి చూడు, ఆటి పక్క కూర్చునుంది పులి. అవునవును, కానీ దానికి పంతుల ముఖం ఉందేటి? ముఖమేమో పంతులది, మిగతా శరీరమేమో పులిది. చిత్రంగా ఉందే. గాలి అటు నుంచి కొట్టుకొచ్చింది. ఒకటే గబ్బు వాసన. పంతులు గాండ్రించాడు. పిల్లలు అమ్మో అంటూ పరుగు తీశారు. ఇటు కొండ మీద ఉన్నారు పిల్లలు. పరుగు తీస్తూ జారిపడ్డారు. నేల మీదకి చేరుకున్నారు. బట్టలకు అంటుకున్న దుమ్మును దులుపుకోలేదు. చర్మం లేచొచ్చిన మోకాళ్ళు మోచేతులు చూసుకోలేదు. ప్రాణభయంతో ఒకటే పరుగు, ఊరికి చేరుకోవాలి. కట్టెపిల్లల కోసం అడవికి వచ్చారు. పొద్దున్ననగా వచ్చారు. అక్కడ ఇక్కడ కట్టెలేరుకున్నారు. కొండల మీద ఇంకా ఉంటాయంటే కొండెక్కారు. దొరికిన కాడికి దొరికినట్టుగా కట్టకట్టారు. నెత్తి మీద పెట్టుకొని దిగుతుంటే పులి కనిపించింది వాళ్ళకి. గాలికి తూలి పడిపోతున్నారు పిల్లలు. పరిగెత్తలేకపోతున్నారు. అంతలో వర్షం ప్రారంభమైంది. అది గదిగో, అదే ఊరు అనుకుంటే ఆ ఊరు కనిపించకుండా పెద్ద వర్షం కురుస్తోంది. ఏడుపు లంకించుకున్నారు పిల్లలిద్దరూ. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఏడవసాగారు. చూస్తుండగానే చీకటి కమ్ముకుంది. కంచెమ్మ కరుణించింది. వర్షం ఉధృతి తగ్గింది. సన్నగా కురుస్తోంది ఇప్పుడు. ఊరిలో దీపాలు కనిపించాయి. ఏడుపాపి బలాన్నంతా కూడా తీసుకుని మళ్లీ పరుగు తీశారు పిల్లలు. ఊరిలోకి చేరుకున్నారు. రాత్రి ఊరి పెద్దలు 4 కూర్చుని కబుర్లలో పడ్డారు. పిల్లలకి పంతులు కనిపించాడు. పంతులు కాదు, పులి. అదేలే, పంతులు పులి కనిపించిందట చెబుతూ పిల్లలు వణికిపోయారు. పాపం. కొండల్లో గాండ్రు మంది పులి. ఊరిలోకి వినవచ్చిందది. అటుగా చూశారంతా. పంతులి అరుపే అది. ఏటకు బయలుదేరుంటాడు. ఊర్లోకైతే రాడు కదా. రాడని చెప్పలేం. ఆకలేస్తే అవసరం అనుకుంటే వచ్చినా రావచ్చు. పంతులు పులేంటి? ముఖమేమో పంతులది, మిగతా శరీరం పులేంటి? జరిగిందేమిటి? అసలు కథ ఏమిటి? ఏమిటంటే, ఇటు నాగావళి, అటు జంఝావతి, మధ్యలో మిన్నేరు. ఈ 3 కలిసిన దాన్ని సంగం అంటారు. సంగానికి దగ్గరగానే ఉంది ఆ ఊరు. దాని పేరు నృసింహపుర అగ్రహారం. అక్కడ రాంబాబు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. టీచర్ని అక్కడంతా పంతులు అంటారు. స్కూల్లో పిల్లలకి దేవుడు దెయ్యం కథల కన్నా సైన్స్ సంగతులు చెప్పడం అంటేనే రాంబాబుకి ఇష్టం. లెక్కల్లో అతను పులి. లెక్కను అతను కథంత రమ్యంగా బోధపరిచేవాడు. రాత్రి 10-12 వరకు పుస్తకాలు చదువుతూ కూర్చునే రాంబాబుకి పొద్దున్నే 5 గంటలకు లేవడం అలవాటు. తనతో పాటుగా పిల్లల్ని పరుగు తీయించడం ఇంకా అలవాటు. నోట్లో ఈల పెట్టుకుని దాన్ని ఊదుతూ పిల్లల్ని వరుస క్రమంలో పరుగులు తీయించడం, ఊరికి దూరంగా చెరువులో వారిని ఈతలు కొట్టించడం, తర్వాత తెచ్చుకున్న చెద్దన్నాలు తినిపించి స్కూలుకు బయలుదేరించడం అంతా ప్రణాళికాబద్ధంగా పథక రచనలా ఉండేది. తొలి రోజుల్లో అతన్నంతా అనేక రకాలుగా ఊహించారు. కాదని మెల్లమెల్లగా తెలిసింది. పిల్లల్ని శక్తిమంతుల్ని చేయడం అతనికి సరదా
అని తెలుసుకున్నారు ఆఖరికి. ఒకరోజు అగ్రహారంలో అల్లకల్లోలం చెలరేగింది. సినిమా థియేటర్ ఓనర్ లక్ష్మీపతిని ఎవరో ఉరితీశారు. థియేటర్ ఫ్యాన్కే ఉరితీశారు అతన్ని. ఎవరు తీశారంటే, ఎందుకు తీశారంటే రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు. అతనికి 100 ఎకరాల భూమి ఉంది, రైస్ మిల్ ఉంది, లక్షల్లో చిట్టీల వ్యాపారం ఉంది. ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతాడు. సమయానికి చిట్టీ కట్టకపోయినా, వడ్డీ చెల్లించకపోయినా అతను పెట్టే హింసలు అన్నీ ఇన్ని కావు. అందుకని ఉరితీస్తారా? తీసిందెవరెంతకి? ఎవరంటే ఎవరూ చెప్పలేకపోయారు. కానీ బడిపంతులు రాంబాబు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ఓ వెచ్చవెచ్చని మధ్యాహ్నం వేళ పిల్లలకి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గురించి పాఠం చెబుతుంటే రాంబాబుని పోలీసులు చేతులు విరిచికట్టి మరీ స్టేషన్కి తీసుకుపోయారు. వారం రోజుల పాటు రాంబాబు స్కూల్కి రాలేదు. అతను స్కూల్కి రాని రోజుల్లోనే ఓ అమ్మాయి వచ్చి, మా అన్న ఉన్నాడా అన్న అని అడిగింది. అన్న ఎవరంటే రాంబాబు అంది. అడిగిన వాళ్ళకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎలాంటన్నా ఆరా తీస్తున్నట్టుగా అడిగారెవరో. తోడబుట్టినవాడంది ఆ అమ్మాయి. ప్రమాదకారి కాడైతే అనుకున్నారంతా. పోలీసులకు కూడా ఆ మాట నిజమనిపించింది. రాంబాబుని వదిలేశారు. పోలీసులు వదిలేసిన రాంబాబు ఎలా ఉన్నాడయ్యా అంటే పీల్చి పిప్పి చేసిన చెరుకు ముక్కలా ఉన్నాడు. కాళ్లతో కసాబిసా తొక్కేసిన బంకమట్టిలా ఉన్నాడు. చితక్కొట్టిన బాదంకాయలా, ఉతికి ఆరేసిన చిరుగుల పంచిలా ఉన్నాడు. నెల రోజుల వరకు పాపం అతను మనిషి కాలేకపోయాడు. చెల్లెలు చెంతనుండడంతో తేరుకున్నాడు. అప్పటినుంచి అతనికి దేవుడంటే నమ్మకం, దెయ్యాలంటే భయము కలిగాయి. గ్రామదేవత కంచెమ్మ అంటే గురి కుదిరింది. ఆ తల్లిని పొద్దున్నే దర్శించి ఆ తల్లినామం జపిస్తూ గంటలు గంటలు ఆలయంలోనే కూర్చునేవాడు. రాత్రివేళ కూడా అక్కడే ఉండేవాడు. కొవ్వు కరిగించేసరికి అన్నకి భక్తి పెరిగిందనేవారు పోలీసులు. చల్లచల్లని నీరు, పచ్చపచ్చని చేలు, కొండలు, గుట్టలు, చెట్టు పుట్టతో అగ్రహారం హాయిగా ఉందనుకుంటున్న వేళ జరగరానిది జరిగింది. రాంబాబు చెల్లెలు కనిపించకుండా పోయింది. పొద్దున్న పాలు తెచ్చుకున్నప్పుడు, నిద్రముఖంతో ఉన్నప్పుడు అందరికీ కనిపించింది ఆమె. మధ్యాహ్నం ఇంట్లో వంట చేసుకుంటున్నప్పుడు మూతికి మొగానికి మసి అంటుకున్నప్పుడు పనిపిల్ల చూసింది ఆమెను. సాయంత్రం తల నిండా పూలు పెట్టుకుని చల్లగాలికి బయటకొచ్చి ఎదురుగా ఉన్న గుట్టనెక్కి సరదాగా జామకాయలు కోసుకుంటున్నప్పుడు మాత్రం ఎవరికి కనిపించాలో వారికే కనిపించి తర్వాత కనిపించకుండా పోయిందామె. కనిపించకపోవటానికి ఎలుగెత్తుకెళ్ళిందన్నారు కొందరు. కాదు ఎవరో ఎత్తుకెళ్లారన్నారు ఇంకొందరు. వెతికారు, పోలీసులు కూడా వెతికారు. కనిపించలేదామె. 3 రోజులు కనిపించకుండా పోయి 4వ నాడు జీడి తోటలో పచ్చి జీడికాయను కాలిస్తే పొంగినట్టుగా కడుపు పొంగిపోయి కన్నీరింకిపోయి శవమై కనిపించిందామె. నమ్ముకున్నందుకు గ్రామదేవత కంచెమ్మ తనని చిన్నచూపు చూసిందని, చెల్లెల్ని లేకుండా చేసిందని పంతులు బాధపడ్డాడే తప్ప ఎవ్వర్నీ పల్లెత్తు మాటనలేదు. ఇంతలో కంచెమ్మ పండగొచ్చింది. పండగతో పాటు పవర్ ప్రాజెక్ట్ కూడా వస్తోందన్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వద్దన్నారు అగ్రహారంలోని పేదలంతా. మొగ్గ రాలిపోతుందన్నారు, పువ్వు పాలిపోతుందన్నారు, కాయ కాయదని పండు పండదని గోల చేశారు. బూడిద బాబయ్య బతుకంతా బూడిదైపోతుందన్నారు. వినేవారెవరు? పెదబాబు వినడుగాక వినడు. పవర్లో ఉన్న పెదబాబే పవర్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపాడు. ఏటి బాబు ఇది, ఊళ్ళో మా ఉండాలా పోవాలా? ఉంటే ఉండండి, పోతే పొండి. దయగల మహారాజులు, మీరే అలా అంటే ఎలా బాబు? మరైతే ఉండండి, నా మాట వినండి. చుట్టలు కాదురా, మీరు సిగరెట్లు తాగాలి. కళ్ళు కాదురా, మీరు బ్రాంతి తాగాలి. నాతో పాటు ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు మీకు అన్యాయం చేస్తానరా? చెయ్యరు బాబు, చెయ్యరు. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఈ గోలంతా మాని కంచెమ్మ పండగ చేసుకోండి, పోండి. ఇవాళ తొలేళ్ళు, రేపు పండగ. ఊరంతా పండగ ప్రయత్నాల్లో పడింది. పులివేషాల హడావుడి ప్రారంభమైంది. వేమకోటి వీధి పులులకి,
తాతావీధి పులులకి పోటీ. గత 25 ఏళ్లుగా పోటీ నడుస్తోంది. 5-6 ఏళ్ల కిందట పోటీలో మాటా పెరిగి 2 వీధుల వారు కొట్టుకున్నారు కూడా. అప్పుడే పెదబాబు కల్పించుకున్నాడు, పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి, కొట్టుకోకూడదు, తోకలు కలుపుకోండి. కలుపుకున్నారు. ఈ రోజు నుంచి ప్రతి ఏటా పోటీలు నేను ప్రారంభిస్తాను, సరదాగా ఆడుకోండి. సరేనన్నారు. వేషానికి 1000 రూపాయలు ఇస్తాను, ఆడినందుకు 500 ఇస్తాను. ధర్మరాజులు, కావలసినంత మందు, తాగండి, ఆడండి. ఉదయం 10 గంటలైంది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. వేషం కట్టడానికి ఎలా లేదన్నా 5-6 గంటలు పడుతుంది. గావరా పడసాగారు వేషగాళ్ళు. వార్నిష్ రంగుల్ని కలపసాగారు. పసుపు పొడ వస్తోంది. పంతులొచ్చాడు అక్కడికి. నేను వేషం కడతానయ్యా. మీరా? మీరు పులివేషం కడతారా? చిత్రంగా ఉంది పంతులు బాబు. చిత్రం కాదయ్యా, మొక్కు. పట్టిన పీడ పోవాలి, అందుకు కడతానంటున్నాను. ఆటొచ్చా పంతులు బాబు? ఆవేశం ఉంది, అదే ఆట అవుతుంది. మీ ఇష్టం. పంతులు లంగోటి బిగించాడు, తోకబెల్టు పెట్టుకున్నాడు. డప్పులు హోరెత్తుతుంటే, పిల్లలు గోలగోలగా వెన్నంటి వస్తుంటే పంతులు కంచెమ్మ గుడికి చేరుకున్నాడు. తాతావీధి పులి గ్యాంగులో ఉన్నాడు పంతులు. వేమకోటి వీధి వాళ్లతో పోటీ పడాలి. పోటీలు ప్రారంభించేందుకు పెదబాబు వస్తున్నాడు. అతన్ని స్వాగతిస్తూ బాణాసంచా కాలుతోంది. కంచెమ్మ పండుగలో ప్రధాన ఆకర్షణ పులిపోటీలే. వాటి ఆటల కోసమే చూస్తున్నారంతా. పెదబాబు ఒక్కొక్క పులినుదుట తిలకం దిద్దాడు. కాళ్లకు నమస్కరిస్తే ఆశీస్సులిచ్చాడు. పంతులు కూడా నమస్కరించాడు. నవ్వాడు పెదబాబు. గుడి ముందర గిరి గీశారు. పులులు గిరిలోనే ఆడాలి, గిరి దాటకూడదు. దాటితే నిజంగా పులి అయిపోతారని నమ్మకం. దశాబ్దాల క్రితం 2-3 వేషగాళ్ళు గిరి దాటి పులులైపోయారు, అడవిలోకి పారిపోయారు. అందుకనే గిరిలోనే పులులాడాలి. ఆటలో ఆవేశంగా గిరి దాటేందుకు ప్రయత్నిస్తాయవి. వాటిని దాటనీయకుండా అడ్డుకుంటారు జనం. అదో ముచ్చట. ముందు వేమకోటి వీధి పులులు ఆడాయి. డప్పులు మోగుతుంటే రెచ్చిపోయాయి. 1000 నోటు దిష్టి తీసి నేల మీద ఉంచితే నోటితో నోటు తీసి కృతజ్ఞతగా పెదబాబు పాదాలనంటాయి. ఆడుతూ గిరి దాటేందుకు ప్రయత్నించాయి. వీలు పడనీయలేదు జనం. గిరిలోనికి వారిని బలంగా నెట్టేశారు. మళ్లీ దాటకుండా కలిసికట్టుగా నిలబడ్డారు. ఆడాడి అలిసిపోయాయి వేమకోటి వీధి పులులు. ఆట చాలించాయి. తాతావీధి పుల్ల వంతు వచ్చింది. పంతులతో పాటు ముందు 3 గిరిలోకి దిగారు. ఏదైనా ఒకసారి చూస్తే చాలు, పంతులు ఇట్టే పట్టేస్తాడు. పైగా మొక్కు పీడపోవాలని. దాంతో ఆటలో సులువులు గ్రహించి పదంలో పదం కలిపాడు. డప్పులకు అనుగుణంగా గెంతసాగాడు. చూసి పెదబాబు అన్నాడు, ఏదైనా పంతులే, చూడెలా గెంతుతున్నాడో. 1000 నోటుతో పంతులకి దిష్టి తీశాడు. నేల మీదకి విసిరాడు. నోటితో దాన్ని అందుకోవాలి పంతులు. అందుకోమని పెదబాబు సైగలు చేశాడు. అందుకోవట్లేదు పంతులు, ఆడుతున్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. ఎర్రెర్రగా ఉంది ఆకాశం. పంతులు కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, మండుతున్నాయి అవి. అతని కళ్లకు పెదబాబు లక్ష్మీపతి కంటే భయంకరంగా కనిపించాడు. చెల్లెలు చీర చించేసిన తోడేళ్లులా కనిపించాడు. అగ్రహారాన్ని అల్లకల్లోలం చేసే ఇసుక తుఫానులా కనిపించాడు. దాన్ని అడ్డుకోవాలనుకున్నాడు అతను. పంతులు కళ్ళను చూస్తూ పెదబాబు ఇలా అనుకున్నాడు, అన్నా చెల్లెళ్ళ కళ్ళు ఒక్కలాంటివే. మీద పడుతుంటే ఆ పిల్ల కూడా అప్పుడు ఇలాగే తనని చూసింది. దగ్గరకు తీసుకుంటుంటే గుండెల్ని కొరికేసింది. గిరిదాటే ప్రయత్నాలు చేయసాగాయి పులులు. అడ్డుకున్నారు జనం. పంతులు కూడా ప్రయత్నించసాగాడు. ఆవేశంగా ముందు కురికాడు. అడ్డుకున్నారంతా. గిరిలోకి నెడుతుంటే బిగుసుకుంటున్నాడు తప్ప వెనక్కి నడవడం లేదు. ఈ హేషం కట్టింది మొదటిసారైనా చూడెలా రెచ్చిపోతున్నాడో. నవ్వుకున్నారంతా. పెదబాబు కల్పించుకున్నాడు,
సరదాగా వదలండ్రా, చూద్దాం ఏటవుతాడో. పులవుతాడు బాబయ్య. అవన్నీ కథలు కాదు బాబయ్య, నిజాలు. నిజమేటో చూడండి మరి. గిరిలో ఆడుతున్న పంతులకి అడ్డు తొలిగారు. పక్కకి తప్పుకున్నారు జనం. ముందుకొచ్చాడు పెదబాబు. పిలిచాడిలా, రారా. పంతులు వెనక్కి పరిగెత్తాడు. అక్కడి నుంచి అంచనా వేశాడు. ఒక్కుదుటిన గెంతి పెదబాబు పీక పట్టుకుని లాక్కుపోతే లోయలో పడతారిద్దరూ. 100 అడుగుల లోతులో ఉన్నది లోయ. బతకరు. కావాల్సిందదే అనుకున్నాడు పంతులు. రమ్మంటే వెనక్కెళ్తావేటి పంతులు, ముందుకురా, పులైపో నవ్వాడు పెదబాబు. అయిపోతానన్నట్టుగా ఒక్కటే గింతు. చప్పున ఎగిరి నోటితో పెదబాబు పేకందుకున్నాడు పంతులు. బరబరా లాక్కుపోయాడు. ఏం జరుగుతోందో తెలుసుకునేసరికే పెదబాబుతో పాటుగా లోయలోకి దూకేశాడు పంతులు. చీకటి పడిపోయింది. లోయలోకి చూస్తే ఎవరికీ ఏదీ కనిపించలేదు. గాండ్రుమంటూ పులి అరుపైతే వినవచ్చింది అందరికీ. పంతులు పులి అయిపోయాడన్నారంతా. తెల్లారి పెదబాబు శవం అయితే లోయలో కనిపించలేదు కానీ పంతులు పులిని చూశామని చెప్పారు వెతికిన వాళ్ళు. ముఖం పంతులది, మిగతా శరీరమేమో పులిది అన్నారు. వేటకి బయలుదేరిన పంతులు గాండ్రుమంటున్నాడు. ఇది పులి కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.